దేవుని ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందరం హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. గడిచిన నెలంతా ప్రభు మనలను తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి ఈ నూతన నెలలోకి ప్రవేశపెట్టడానికి ప్రభు ఎంతగానో కృప చూపించున్నారు. అందరిని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో, ఈ నూతన మాసంలో ప్రభు ఒక తన ఉపదేశము ద్వారా మనతోటి ఆయన మాట్లాడబోతున్నారు. ఆమేన్. లేఖనాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అనేకమైనటువంటి సందర్భాలలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ప్రభువారు మనతో మాట్లాడుతూ వచ్చారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు కోరాహు గురించి మనం దేవుని యొక్క వర్తమానంలో మనం ధ్యానం చేయబోతున్నాం. కోరాహు గురించి సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. తీసిన వారు చదవండమ్మా. 16వ అధ్యాయం మొదటి వచ్చి తీలేదమ్మా. లేవికి ముని మనవడును కహాతుకు మనవడును ఇస్సాహారు కుమారునకు కోరాహు, రూబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి చాలండి. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, జనాంగమా, ఈరోజు ప్రభువారు మనతోటి మాట్లాడుతున్నటువంటి ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, కోరాహు అనేటువంటి ఒక వ్యక్తిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు కీర్తనల గ్రంథములో కోరాహు కుమారులు రచించిన కీర్తనలు అని మనం చదువుతూ ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కోరాహు కుమారుల యొక్క తండ్రి అయినటువంటి యొక్క కోరాహు గురించి ఈ రోజున మనం లేఖనాల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా చూడండి, ఈ కోరాహు అటువంటి రూబేనీలలో ఎలియాబు కుమారుడైన దాతాను, అబిరాములు, పెలేతు కుమారుడైన ఓను, వీళ్ళందరూ ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. మీకు విషయం చెప్పనా, సౌలు దావీదు మీద ఎలాంటి చూపు నిలిపాడంట? విషపు చూపు నిలిపాడంట. ఎలాంటి చూపు? విషపు చూపు. సౌలు దావీదు మీద ఏ చూపు చూపాడు? విషపు చూపు. ఇప్పుడు ఈరోజు మనం కోరాహు గురించి మనం చూస్తున్నాం. ఈ కోరాహు తనతో ఉన్నటువంటి కొంతమంది కలిసి ఎవరికి ఎదురుగా లేచారంట? ఎవరికి ఎదురుగా లేచారు? మోషేకి. మోషే ఎవరు చెప్పాలి, మాట్లాడాలి. మోషే ఎవరు? మోషే ఒక దైవ సేవకుడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు మోషే. హల్లెలూయా. ఇశ్రాయేలుల ప్రజలను విడిపించి కానాను మార్గములో నడిపించటానికి ఒక అభిషేకం కలిగినటువంటి దైవజనుడు మోషే. ఇశ్రాయేలు ప్రజలకు త్రాగటానికి నీళ్లు లేక అల్లమటిస్తున్నప్పుడు, దాహముతో ఇదిగో అల్లమటిస్తున్నటువంటి సందర్భాలలో ఈ యొక్క మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాతి నుంచి నీళ్లు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రజలకి ఆహారం లేక అలమటిస్తున్నప్పుడు, ఆకలితో అలమటిస్తున్నప్పుడు, ఆకలి కేకలు వేస్తున్నప్పుడు ఈ మోషే మోకరిస్తే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి దేవుడు మన్నాను కురిపించాడు. హల్లెలూయా. అంటే మోషే ఒక ప్రార్థనాపరుడు, ఒక దైవజనుడు. ఇదిగో దేవుని యొక్క ప్రజలను విడిపిస్తున్నటువంటి సేవకుడు మోషే.
హల్లెలూయా. మోషేకి నోటి మాధ్యం అంటే అంత స్పష్టంగా భాషా ప్రావీణ్యతతో మాట్లాడే తలంతు మోషే గారికి లేదు, కానీ ప్రార్థన చేసే తలంతు ఉంది. హల్లెలూయా. ప్రజల్ని ఆకర్షించుకునేటట్టుగా మాట్లాడేటువంటి ఒక చమత్కారమైనటువంటి యోచనతోటి మాట్లాడే జ్ఞానం మోషేకు లేకపోవచ్చు, కానీ మోషే ఎవరో? ప్రార్థనాపరుడు, దేవుని చేత అభిషేకించబడినవాడు. ఈ రోజు సేవలో కూడా మనం చూస్తే, సేవలో కూడా ప్రజలు ఎవరు నమ్ముతారా అంటే మిఠాయి మాటలు చెప్పేవాళ్ళని. ఎవరు నమ్ముతారు? మిఠాయి మాటలు చెప్పేవాళ్ళని, బాగా లాలిచ్చి బాగా అబ్బో అసలు ఇక పొగిడేసేవారిని వాళ్ళు నమ్ముతారన్నమాట. అర్థమవుతుంది మీకు? దేవుని స్తోత్రం కలుగును గాక. మోషే గారిని మనం చూస్తే దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి వ్యక్తి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి. ఈ మోషేకి ఎదురుగా లేచాడు ఎవరో? కోరాహు. 2వ వచనంలో ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను, అంటే సభలో ఉన్నటువంటి కొంతమంది. వీరెవరయ్యా అంటే ఏ పేరు ప్రఖ్యాత లేని వారు కాదు. ఇశ్రాయేలీలో ఓ గొప్ప పేరు పొందినటువంటి వ్యక్తులు, సమాజ ప్రధానులు అయిన 250 మందితో. ఎంతమందితోనండి? 250 మంది. ఏమండి? 250 మంది ఒక్కసారి మోషేకు వ్యతిరేకంగా లేస్తే, ఏమండి, ఒక్క మనిషి మీదకే 250 మంది లేస్తే ఒకడు ఏం చేస్తాడు? ఒక్కడు ఏమైనా చేయగలడా? 250 మందికి ఉన్న బలం ఒక్కడికున్న బలం. 250 మంది ఇంటూ 2 చేతులు అంటే ఎంత? 500 చేతులు ఎక్కడ? 2 చేతులు ఎక్కడ? ఒకవేళ 2 చేతులే కదా నాన్న. 250 మొత్తం ఎన్ని చేతులు? 500 చేతులు. మోషే గారికి ఉన్న ఎన్ని చేతులు? 2 చేతులు. 500 చేతుల బలం ఎక్కడ? 2 చేతుల బలం ఎక్కడ? ఇప్పుడు చూడండి, ఈ 250 మందితో మోషే మీదకే ఎదురుగా లేచారంట. సాతానుగాడు ఎప్పుడు కూడా దేవుని ఆత్మకు ఎదురెళ్తాడు, గుర్తుపెట్టుకోండి. దేవుని ఆత్మకే. వాకింగ్ చెప్పేటప్పుడు బైబిల్ చదువుతాడు సాతానుడు, లక్షణాలు చెప్తున్నాడు. వాకింగ్ చెప్పేటప్పుడు ఎన్నడో సాతానుడు ఎన్నెవడో ఏం చేయమంటాడు? వాకింగ్ చెప్పేటప్పుడు చదవమంటాడు. ప్రార్థన దేవుని స్తుతించేటప్పుడు సాతానుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేయమంటాడు. ఎప్పుడు? దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన స్తుతించేటప్పుడు ఆయన స్తుతించాలా? ప్రార్థన చేస్తావా? చెప్పాలి. స్తుతించాలి. ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి. పాట పాడేటప్పుడు బైబిల్ చదువుకున్నాం మనకి ఏమంటారు? చెప్పండి. పాట పాడేటప్పుడు బైబిల్ చదువుకున్నాం మనకి ఏమంటారు? వాళ్ళని ఆ ఇంటికాడ చదువుకోవాలి. ఎక్కడ చదువుకోవాలి? అదే గుళ్ళో నువ్వు వచ్చినప్పుడు 10 మంది పాట పాడుతున్నప్పుడు నువ్వు కూడా చప్పట్లు కొట్టి ఏం చేయాలి? పాట పాడ క్రమం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇప్పుడు వీళ్ళందరూ కూడా మోషేకి ఎదురు లేచారు. ఏం చేస్తారండి? సేవకుడి మీద సంఘం ఎదురులేగితే సేవకుడు ఏమైనా చేయగలరా? సంఘాన్ని ఏమైనా చెప్పండి, ఏమైనా చేయగలడా? సేవకుడి మీద సేవకుడి కుటుంబం ఎదురు లేచింది అనుకో, ఏమైనా చేయగలడా? ఏమీ. ప్రియులారా, ఏం జరిగిందో, ఆ మోషే గారు ఏం జరిగిందో, అక్కడ పరిస్థితులు ఏం జరిగినాయో ఒకసారి మనం చదువుకుందాం. 3వ వచనం చూడండి. మోషే అహరోనులకు విరోధముగా పోగుబడి, మీతో మాకు ఇక పని లేదు. ఏమన్నారు? మీతో మాకు పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే. ఇప్పుడు ఏమన్నా తెలుసా? నువ్వే పరిశుద్ధుడువా? మోషే అహరోను నువ్వే ప్రార్థనా పరులువా? నువ్వే పరిశుద్ధుడువా? మీతో మాకిక పని లేదు. కొద్దిగా ఆత్మీయత వస్తే ఏంటంటే కొంత ఈ రోజున పరిస్థితులు ఎలా మారిపోయినాయి అంటే, సంఘాల్లో 4 పాటలు పాడతాం, డ్రమ్ము కొట్టడం. 4 పాటలు పాడతాం. ఒక వాకింగ్ చెప్పడం నేర్చుకుంటే ఆయన తెల్లారి నుంచి పాస్టరే. ఏంటంట? ఈయన అభిషేకం, ప్రార్థన, దైవజనుడు, ఒక సంఘం,
ఏం అవసరంలా, రేపొద్దు నుంచి ఏమైపోతున్నాడేక పాస్టర్ అంట. వీళ్ళు ఏమంటున్నారంటే, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు అనగా, అంటే దేవుడు వాడుకుంటున్నప్పుడు జాగ్రత్తగా వినాలి, దేవుడు వాడుకుంటున్నప్పుడు ఆ దైవజనుడు తను తాను హెచ్చించుకోడు, గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. ఆ దైవజనుడు తను తాను ఆ దైవజనుని ఎవరు హెచ్చిస్తారా అంటే దేవాతి దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఒక సేవకుని దేవుడు హెచ్చించినప్పుడు ఆయనతో పాటు ఎవరైతే ఉంటారో వారిని కూడా దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్. వీళ్ళు ఏమన్నారంటే, యెహోవా సంఘం మీద మిమ్మును మీరు హెచ్చించుకొనుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఏం చేశాడంట? సాగిలపడ్డాడు. ఏం చేయలేడు కదా, 250 మంది మీద ఏం చేస్తాడు సేవకుడు? ఒక కుటుంబంలో ఉన్న 10 మంది వ్యక్తి 10 మంది కలిసి ఒకడి మీద ఎదురాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. కానీ ఒకటి చేయగలడు, ఏంటో తెలుసా? సాగిలపడ్డాడు. హల్లెలూయా. గతంలో నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పా, మనుషుల బలం లేకపోయినా, ధన బలం లేకపోయినా, కండ బలం లేకపోయినా, ఆస్తి బలం లేకపోయినా, దైవ బలం ఉంటే వాడిని దేవుడు హెచ్చిస్తాడు. గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. ఏ విశ్వాస జీవితంలో అయితే, ఏ వ్యక్తికైతే దేవుని బలం తోడుగా ఉంటుందో ఆ వ్యక్తి ఎన్నిసార్లు కింద పడినా దేవుడు ఆ వ్యక్తిని అలా పైకి లేపుతాడు. ఆర్థికంగా 10 సార్లు కింద పడి నష్టాల్లోకి వెళ్ళిపోయినా మరలా అక్కడి నుంచి లేపుతాడు దేవుడు. ఆమేన్. అవమానాల్లో పడిపోయినా అక్కడి నుంచి దేవుడు మరలా లేపుతాడు. హల్లెలూయా. రోగంతో నడవలేక అయిపోయినా దేవుని బలం వచ్చిందనుకో, ఒక కండలు తిరిగినటువంటి విక్రమార్కుడు నడిచినంత అభిషేకంతో నడవగలుగుతాడు. హల్లెలూయా. నేను ఏమంటున్నానంటే, ఆ బలహీనతను చూడమాకు. దేన్ని? బలహీనతం కాదు నువ్వు చూడాల్సింది, దేవుని బలాన్ని మనం చూచుదుముగాక. ఆమేన్. ఇప్పుడు ఈ మోషే ఆ మాట విన్నాడు. ఈ 250 మంది ఎదురాడుతున్న వారు లేస్తున్నారు. వాళ్ళ బలం, వారి స్వరం, వారి యొక్క సమూహం దాడి చేస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లే. కాకపోతే ఎదురు తిరిగి మాట్లాడొచ్చు, కానీ ఏం చేస్తున్నాడంటే మోషే ఆ మాట విని, 4వ వచనం, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లనెను, తనవాడెవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వానిని తన యొద్దకు చేర్చుకొనును. వీళ్ళతో ఏం మాట్లాడుతున్నాడంటే మోషే, పరిశుద్ధుడు ఎవడో, నీతిమంతుడు ఎవరో, ఎవరేంటో ఎవరు చూసుకుంటారంట? దేవుడు చూసుకుంటాడు. ఆయనకు తెలుసు, రేపు చూసుకుంటాడు దేవుడు అని చెప్పి దేవుని మీద పెట్టాడు మోషే. హల్లెలూయా. ఆయన ఒక్క మాట కూడా అనలా. ఎదురాడుతున్న వారిని ఏమన్నా అన్నాడండి? ఎదురాడుతున్న వాడిని ఏమన్నా అన్నారా? ఏమీ మాట్లాడాల. తర్వాత చూడండి 6వ వచనం, ఇలాగు చేయుడి, కోరాహును అతని సమస్త సమూహమునైన మీరును దోపార్తులు తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద దోపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీరు మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకును కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుకొనుచున్నారు. ఏం కోరుకుంటున్నారంట? యాజకత్వం కోరుకుంటున్నారంట. నువ్వేనా వాక్యం చెప్పేది? మేము చెప్పలేమా? నువ్వేనా పాట పాడేది? మేము పాడలేమా? నువ్వేనా ఆరాధన చేసేది? మేము ఆరాధన చేయలేమా? లోపలికి ఏమొచ్చేసినాయి అంట?
యాజకత్వాన్ని ఏం చేస్తున్నారంట? కోరుకుంటున్నారంట. యాజకత్వం అనేది నువ్వు కోరుకుంటేనో నేను కోరుకుంటేనో మనకి రాదు. యాజకత్వం ఎవరు ఇవ్వాలి చెప్పండి? దేవుడు ఇవ్వాలి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి, అప్పుడు యాజకత్వం వస్తుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మీరు యాజకత్వమును కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును 11వ వచనం, ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనిను. అంటే సడుగులు వస్తున్నాయి. ఏమొచ్చినాయి అంట? సడుగులు వస్తున్నాయి. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సనగనేలా. ఆయన ఎవరో? ఎందుకు సడుగుతున్నారు మీరు? ఇప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేసింది మోషేకు కాదు, కానీ మోషేను ఏర్పాటు చేసుకున్న దేవుని మీద తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. తర్వాత లేఖనాలు మనం చదువుకుంటా ఇంకా మనం లోతులోకి వెళ్ళి మనం ధ్యానం చేస్తే, ప్రియులారా, ఈ లేవి గోత్రానికి చెందినటువంటి వారు ఈ కోరాహు ఎవరండి? కోరాహు, దాతాను, అబీరాం కలిసి మోషే మరియు అహరోనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా ఏం చేశారంట? తిరుగుబాటు చేశారు. ఒక తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు. వారి మాట ఏంటంటే, ఏ మాటను పట్టుకుని వారు లేచారంటే, ఏ మాటను పట్టుకుని వారు మాట్లాడారు అంటే, వాక్యం వినాలి, ఏ మాటను పట్టుకుని వారు ఎదురాడారు అంటే, మోషేకు వ్యతిరేకంగా ఏ మాటను పట్టుకుని, ఏ పాయింట్ను పట్టుకుని ఎదురు లేచారు అంటే, మేము కూడా పవిత్రులమే. ఏంటంట? మేము కూడా పవిత్రులమే, మేము కూడా పరిశుద్ధులమే. ఏం కోరుకున్నారంట వీళ్ళు? యాజకత్వాన్ని కోరుకున్నారంట. యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, లేఖన భాగాలు మనం ఆత్మీయ కోణంలో మనం ధ్యానం చేస్తే, ఈ కోరాహు తన సమూహంలో ఉన్న వారందరూ కూడా తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఓ భయంకరమైనటువంటి గర్వంతో నింపబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మనలో కూడా చాలా మందికి భక్తి అనే గర్వం ఉంటుంది. ఏముంటది? భక్తి చేసే వాళ్ళకే భక్తి అనే గర్వం ఉంటుంది. ప్రార్థన చేసే వాళ్ళకే నేను ప్రార్థనాపరుడిని అనే గర్వం ఉండకూడదు. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో చేసే విజ్ఞాపన, ఇప్పుడు ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు ఆయన. చాలా మంది ఓ చక్కగా పాట పాడితే నేను పాట పాడగలను అనే గర్వం, కొద్దిగా వాక్యం చెప్తే నేను వాక్యం చెప్పగలననే గర్వం, ఓ చిన్న మందిరం కడితే నేను మందిరం కట్టాననే గర్వం, ఏదైనా ఒక చిన్న ఇల్లు కడితే నేను ఇల్లు కట్టాను అనే గర్వం. అంటే మనిషి ఎలా మారిపోతున్నాడు అని మనం చూస్తే, మనం ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో నుంచి ఇప్పటి వరకు సుమారు కొన్ని వచనాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. హల్లెలూయా. ప్రియులారా, ఈ కోరాహు తిరుగుబాటు చేయడానికి గల కారణాలు మనం గనక లేఖనాల్లోంచి మనం చూస్తే, ఈ భక్తి గర్వం వారిలోకి వచ్చేసిన తర్వాత ఎంతమంది మోషే మీద తిరుగుబాటు చేశారని చెప్పండి. ఎంతమంది? 250 మంది. అప్పటికే 40 ఏళ్ళు ఫరో ఇంట్లో ఉన్నాడు. ఒక 40 ఏళ్ళు అప్పటికే మామ మందలు కాసుకుంటా ఉన్నాడు. 80 ఏళ్ళు అయిపోయింది. 250 మంది 80 ఏళ్ల వయసున్న వృద్ధుడి మీద తిరుగుబాటు చేస్తే ఏం చేస్తాడండి నా ముసలైనా? ఏమన్నా చేయగలడా? ఏమీ చేయలేనోడు ఏమీ చేయలేక ఏం చేశాడు చెప్పండి? ఎక్కడ? దేవుని పాదాల దగ్గర సాగిలపడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టండి. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని దగ్గర మనం సాగిలపడాలి. హల్లెలూయా. ఇప్పుడు నీ మీద ఒక అప్పు శత్రువుగా ఎదురాడి దాడి చేస్తున్నాను అనుకో, నీ మీద ఆర్థికంగా కలిసి రావడం లేదు, ఆరోగ్యంగా కలిసి రావడం లేదు, భయంకరమైన అనారోగ్యాల పరిస్థితులతో కుటుంబంలో భయంకరమైనటువంటి రోగాలు తాండవాడుతూ ఉంటే,
పేదరికం తాండవాడుతూ ఉంటే, భయంకరమైన పరిస్థితులు జీవితంలో అనుకుంటున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిగా మారిపోతున్నప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నోరు తెరిచి మాట్లాడకూడదు. నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో నీవు సాగిలపడుదువుగాక. సాగిలపడాలి. ఏం చేయాలి? సాగిలపడాలి. మోషే మీదకి ఆ కోరాహు అతని సమూహం దాడి చేశారు. 250 మంది కలిసి వచ్చి దాడి చేస్తుంటే, మేమో పరిశుద్ధులం అనుకుంటున్నారు, మేమో పరిశుద్ధులం అంటున్నారు, ఇదిగో మాకు అన్ని తెలుసు అంటున్నారు. లేఖనంలో స్పష్టంగా రాయబడింది చూడండి, 16వ అధ్యాయం సంఖ్యాకాండము 9వ వచనం చూడండి, 10వ వచనం, డైరెక్ట్ 10వ వచనంలో అనుకోండి. ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనిను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. హల్లెలూయా. అంటే మందిరంలో సేవ చేయటం మాత్రమే కాదు, మందిరంలో వారు ఆల్రెడీ సేవ చేస్తూ ఉన్నారు. ఆ సేవ చేసేటువంటి సేవా పనులు మాత్రమే కాకుండా యాజకత్వమును కూడా వారు కోరుకుంటున్నారంట. యాజకత్వాన్ని కూడా కోరుకుంటున్నారు. అయితే మీరు యాజకత్వము కూడా కోరుకొనుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగయ్యారు. ఇప్పుడు ఎవరికి విరోధంగా పోగైపోతున్నారంటే వీళ్ళు యెహోవాకు విరోధంగా పోగవుతున్నారు. మోషే మీద ఎదురు లేచారని మనం చూసాం. చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచారు. ఎంతమంది? 250 మంది మోషేకు ఎదురుగా లేచారు. ఏమన్నారు? మేమంతా పవిత్రులమే. ఏమన్నారు? మేమందరం కూడా చూడండి, అది కూడా 3వ వచనంలో, మోషే అహరోనులు విరోధముగా పోగుపడి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ఏమంటారంట? మీతో మాకిక పని లేదు. మేము ప్రార్థన చేసుకోగలం, మేము వాక్యం చదువుకోగలం, మేము ఏదైనా, ఇప్పుడు పాట వచ్చింది కదా, ఏదైనా కథ మొత్తం ఆ పాటను ఎట్ట పడుకున్నారు తెలుసా? నేను ఏదైనా చేయగలను, ఏ కథనైనా నేను మార్చేయగలను. దేవుడు కాదంట మార్చేది, వీళ్ళు మార్చేసుకుంటారంట. వీళ్ళు ఏదైనా చేసేస్తారంట. ఏదైనా ఏ కథనైనా వీళ్ళే రాసేసుకుంటారు, వీళ్ళే కథనే మార్చేసుకుంటారు. చదవండి పిల్లలు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మీతో మాకేం లేదు, పని లేదు. ఈ సర్వ సమాజంలోనే ప్రతివాడు మేమందరం కూడా ఏమన్నా అంటే దీని అర్థం ఏంటి? మేమందరం కూడా ఎవరో పరిశుద్ధులు. అంటే మోసే లేకుండా, మోసే ప్రార్థన లేకుండా, మోసే విడుదల లేకుండా వీళ్ళు ఏమైపోయారంట? వీళ్ళు పరిశుద్ధులు అయిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఇలా మనం లేఖనాలను మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే, దేవుడు భూమి మీద అసహించుకునేది ఏదైనా ఉంది అంటే వ్యతిరేకాన్ని అసహించుకుంటాడు. పోయిన ఆదివారం ఏం వాక్యం చెప్పాను? అంతకుముందు ఆదివారం ఏం వాక్యం చెప్పాను చెప్పండి. అంతకుముందు ఏం చెప్పాను? అవ్వ ఆదాములు దేవుడికి ఏం చెప్పారు? ఎదురాడారా? ఎదురు సమాధానం చెప్పారా? ఏమని చెప్పారు? చూసుకున్నాం కదా లేఖనాల్లో నుంచి. తర్వాత కయ్యూను, ఇప్పుడు అవ్వ ఆదాముకు పుట్టిన కయ్యూను హేబేలు ఏం చేశారు? ఇప్పుడు కయ్యూను ఏం చేశాడు దేవుడికి? నీ తమ్ముడు ఎక్కడంటే ఏమన్నాడు? నేను నా తమ్ముడిని నేను కాపలా ఓడినా అని అడిగాడు. నేను కాపలా ఓడినా ఏమో నాకు తెలియదు అన్నాడు. ఆల్రెడీ ఏం చేశాడు? ఆయన్ని చంపేశాడు. దేవుడు అన్నాడు తెలుసా, నీ తమ్ముని రక్తం ఆ మొర భూమిలో నుంచి నాకు మొర పెడుతుంది. అబ్బా గట్టిగా చప్పలు కొట్టుకుని హల్లెలూయా. హేబేలు ప్రార్థనాపరుడు, హేబేలు అభిషేకం కలిగిన వాడు కాబట్టే ఓ మంచి అర్పణ దేవునికి ఇవ్వగలిగినాడు. ఇలారా ఈరోజు మోషే ఈ కోరాహు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ కోరాహు వీళ్ళందరూ కూడా మోషే మీదకి ఎదురుగా లేచి మేము కూడా ఏమన్నారంట? పరిశుద్ధులమే. అవును గాక, మనం పరిశుద్ధులమే. మళ్ళీ నేను పరిశుద్ధుని అని వేరే వాళ్ళు చెప్పాలా? మనం దాని అవసరం ఉందంటారా? తర్వాత వీళ్ళు ఏం కోరుకుంటున్నారంట? యాజకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు అవ్వ ఆదామును అడిగితే నాతో ఉండటానికి నువ్వు ఇచ్చిన స్త్రీ అని చెప్పాడు. అవ్వను అడిగితే
సర్పం అని చెప్పాడు. దేవుడు ఆదాముని, అవ్వని, సర్పాన్ని, నేలని, సమస్తాన్ని ఏం చేశాడు? శపించాడు. ఏ నోటితో అయితే ఆశీర్వదించాడో దేవుడు, అదే నోటితో ఏం చేయాల్సి వచ్చింది? దానికి గల కారణం ఏంటి? ఎదురాడే స్వభావం, ఎదురాడటం వలన. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఏ భార్య అయితే భర్తకి ఎదురాడిద్దో ఆ భార్య శపించబడదు. ఏ భర్త అయితే భార్యని సరిగ్గా ప్రేమించలేడో, భార్య ప్రతి సందర్భంలో మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడో, ఆ భర్త పరిస్థితి అతి భయంకరంగా మారిపోద్ది రాబోయే రోజుల్లో. ఏ సంఘం అయితే దైవ సేవకుడికి వ్యతిరేకంగా లేస్తారో ఆ సంఘము ఎన్నడూ వర్ధిల్లదు. గుర్తుపెట్టుకోండి, ఎన్నడూ ఆ కుటుంబాలకి క్షేమం అనేది కలగదు. ప్రియులారా, ఆది కాలంలోంచి మనం చూసుకుంటా వస్తా ఉంటే ఆదాము, అవ్వ, సాతాను అయిపోయిన తర్వాత కయ్యూను, హేబేలు, వారు కూడా ఇప్పుడు ఎదురాడటం వల్ల ఆశీర్వదించబడాల్సినటువంటి మానవుడు శాపంలోనికి వెళ్ళిపోతున్నాడు కదా. ఇప్పుడు కోరాహును చూస్తున్నాం మనం. కోరాహు దైవజనుడైనటువంటి మోషే మీదకి ఎదురు లేస్తా ఉన్నాడు. ఎదురు లేచి ఎదురు మాట్లాడుతున్నారు. ఎంతమంది చెప్పండి? 250 మంది కలిసి ఎదురు మాట్లాడుతున్నారు మోషే మీద. మోషే మీద ఎదురు మాట్లాడుతూ ఉన్నారు. ఎదురుగా లేచిపోయారంట. ఎదురుగా లేచి వారి ఇష్టం వచ్చినట్టుగా మేమో పరిశుద్ధులమే, మేము పాడగలం, మేము ఆడగలం, మేము ఏదైనా చేయగలం. అప్పుడు మోషే అంటున్నాడు, చదువు 4వ వచనం, మోషే ఆ మాట విని సాగిలపడి అటు తరువాత అతడు కోరాహును అతని సమాజముతో ఇట్లా నేను తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వారిని తన యొద్దకు చేర్చుకొనును. మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యములు వేయుడి. అప్పుడు యెహోవాయే మనిషిని ఏర్పరచుకొనెను, వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లా నేను కోరాహుతో మాట్లాడుతున్నాడు మోషే, లేవి కుమారులారా వినండి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పంగా కనబడినా ఆయనను ఆయన నిన్నును నీతో లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకున్నాడుగా, అవకాశం ఇచ్చాడుగా, సేవ చేయటానికి భాగ్యం ఇచ్చాడు కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలవనంపించి, ఇప్పుడు మోషే పిలిపిస్తున్నాడు, దాతాన్ని అభిరాముని పిలిపిస్తున్నాడు. అయితే వారు ఏమన్నా తెలుసా? ఎట్రా అంటే ఏమన్నారు? మేము రాము. ఏ సమాధానం చెప్పు? ఇది ఏ సమాధానం? మోషే ఎవరో? విడిపించిన దైవజనుడు కదా. 490 సంవత్సరాలు బానిసలుగా ఉంటే ఈ బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి వారిని విడిపించిన దైవజనుడు కదా. అప్పటికే 80 సంవత్సరాలు వయసు కలిగి అరణ్య మార్గం గుండా వీరిని 40 సంవత్సరాలు నడిపించి 120 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఒక అభిషేకం కలిగిన దైవజనుడు మాట్లాడుతూ ఉంటే, ఇదిగో దాతాను అభిరాముని పిలిపిస్తూ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎట్రా అంటే నేను రాను, ఎట్రా అంటే నేను రాను. ఏంటిది? ఏ సమాధానం? ఎదురాడే సమాధానం. గుర్తుపెట్టుకోండి, బైబిల్ గ్రంథంలో ఏ క్రైస్తవ కుటుంబం ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఎవరైతే తగ్గించుకుని నీకు ₹1,00,00,000 ఉన్నాయి గాక, ఆమె చెప్పండి, ఎప్పటికన్నా వస్తాయేమో లేదు, ₹1,00,00,000 ఉన్నాయి గాక, ఆమెను అడుక్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని గట్టిగా చెప్పండి ఆమెన్.
నీవు ఎలా ఉండదు తెలుసా? ఏమీ లేనోళ్ళలాగా ఉండాలి. లేనప్పుడు చిరుపని కొట్టేసుకోమని కాదు, గర్వం రానివ్వకూడదు. హల్లెలూయా. గర్వం రానియకూడదు. అప్పుడు ఇంకొకటి యాడ్ అయ్యిద్ది దానికి. గర్వించామనుకో ఉన్నాయి మొత్తం ఊడ్చుకుంటూ వెళ్ళిపోతాయి, ఏ పక్క నుంచి వెళ్ళిపోతుందో తెలియదు. హల్లెలూయా. ఈ దగ్గర ఏమీ లేదు, ప్రశాంతంగా దేవుని సన్నిధిలో బతికేవనుకో, సమయం వచ్చినప్పుడు నిన్ను దేవుడు అంచెలంచెలుగా క్రమంగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎలా దీవించబడుతున్నావో కూడా జనాలకి అర్థం కాదు, నీకు అర్థం కాదు. క్రమం అంటే ఒక్కొక్క మెట్టు ఎదిగింప చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘం వీళ్ళు ఏమంటారంటే, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలనని, పాలు తేనెలు ప్రవహించే దేశంలోని మమ్మను తీసుకొని వచ్చుటకు చాలనట్లు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావలినా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు, ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా. దైవజనుడు కోపం వచ్చిందనుకో అరవడో, ఎక్కడికి వెళ్తాడు? దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు మోషే? ఏం చేశాడు? సాగిలపడి ఆ కోపం ఆ బాధ అంతా ఎవరి దగ్గర చూపించుకున్నాడు? ఏ దైవజనుడు అయితే సంఘంలో ఆనందంగా ఉంటాడో ఆ సంఘం బిడ్డలు ఆనందంగా ఉంటారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏ సంఘంలో దైవ దేవుని దగ్గర ఏం చేశాడంటే మనవి చేశాడు, ప్రార్థన చేసుకున్నాడు వెళ్ళి. అంటే జరుగుతున్న పరిస్థితులు మొత్తం గురించి దేవుని దగ్గర మొరపెట్టాడు. ఒకవేళ దేవుడే గనక మోసే పక్కన లేకపోతే అందుకనే మొన్న నేను నీకు ధన బలం లేకపోవచ్చు, ఆస్తి బలం లేకపోవచ్చు, ఖండ బలం లేకపోవచ్చు, కానీ దైవ బలం మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. ఆ బలం కావాలి మనకు, దైవ బలం. అది యథార్థంగా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, లేఖనాలను మనం ఇంకా చూసుకుంటా ముందుకు వెళ్దాం. దైవ బలం మనకు కలగాలి అంటే, దేవుని యొక్క బలం, దేవుని యొక్క కృప మనకు కలగాలి అంటే ఆత్మీయమైనటువంటి ఎక్సర్సైజ్ మనం చేయాలి. ప్రార్థన, ఉపవాసం, వాక్యం చదవటం, మందిర క్రమాలు పాటించడం, ఇవన్నీ చేసుకుంటా ఉన్నప్పుడే వస్తుంది దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం, బలం. ఊరికనే కార్యాలు జరగవు కార్యాలు. నువ్వు మన శరీరం కోసం ఎంతైతే మనం చూసుకుంటున్నామో ఆత్మీయత కోసం కూడా అంతకంటే ఎక్కువగా మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. అభివృద్ధి ఉండదు మనకి. తర్వాత చూడండి, ఎన్నో వచ్చిన కాడ అయ్యాం, 16వ వచనం. మరియు మోషే కోరాహుతో నీవును నీ సర్వ సమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతివాడు తన దోపార్తిని తీసుకొని వాటి మీద దోపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకుని
250 దోపార్తులను, ఎంతమంది ఎదురాడారో అన్ని దోపార్తులు తీసుకురావాలి, 250 దోపార్తులను తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన దోపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద దోపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలుచుండిరి. కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడిన. గట్టిగా చప్పలు కొడదామండి. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ అక్కడున్న సర్వ సమాజం మీదకి దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. ఆమేన్. దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. అప్పుడు యెహోవా 20 వచనం చూడండి. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలకు వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదును అనగా మోషే అహరోనులతో చెప్పగా వారు సాగలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు మళ్ళీ దైవజనుడు ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ? అయ్యా ఈ ఒక్కడు చేసిన దానికి ఇంతమందిని ప్రభా అంటే దైవజనుడు మనసు ఎలాంటిది? వాళ్ళని పోగొట్టుకునే మనసు కాదు, ఆత్మని పోగొట్టుకునే మనసు కాదు దైవజనుడిది, ఆత్మని సంపాదించుకునే మనసు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ సెకండ్ చూడండి, అంటే దేవుడి మహిమ అలా దిగి వచ్చింది. దేవుడు ఆ సెకండ్లోనే మోషే మరలా అయ్యా వాళ్ళని ఏం చేయొద్దు అని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎదురాడే వాళ్ళ కోసం కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 22 వచ్చిన వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపం చేస్తున్నందున ఈ సమస్త సమాజం మీద కోపడదా అని వేడుకొని అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగపోవుడని జన సమూహముతో చెప్పు మోషే, ఈ కోరాహు, ఈ యొక్క దాతాను, అబీరాముల ఇళ్ల చుట్టూ ఉన్నటువంటి వారిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపంలో అన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోయారు అనమాట. వాళ్ళందరూ ఏమైపోయారు? అక్కడి నుంచి ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారి ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అంతటా మాటలను చెప్పి చాలించగానే వారి క్రింద నేల. 31వ వచనం అండర్లైన్ చేసుకోండి. అంతటా ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే, ముగించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. నేల ఏం చేసిందంట? నెరవిడిచింది. చూడండి 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును ఏం చేసిందంట? మింగేసిందా? తినేసిందా? దేవుని యొక్క దైవజనుడికి వ్యతిరేకంగా లేచి సమస్త ప్రాణాలతో, అంటే బతుకుండగా చచ్చిపోయాడు. ఎట్లా? దేవుడు ఎట్లా చంపాడు?
బతుకుండగానే చంపేసినట్లు అయిపోయారు. ప్రియులారా, కాబట్టి ఈ వర్తమానం ద్వారా నేను మీతో ఏం మాట్లాడుతున్నానంటే, దయచేసి జాగ్రత్తగా వినండి. మన కుటుంబాల్లో ఎవరికైనా ఎదురాడే స్వభావాలు ఉంటే మార్చుకోండి. దండం పెట్టి చెప్తున్నా. ఏమిటి చెప్తున్నా? దండం పెట్టి చెప్తున్నా. ఏమ్మా, ఏం చెప్తున్నా? అందరికి ఏం చెప్తున్నా? ఏ స్వభావం ఉంటే, ఎదురాడే స్వభావం ఉంటే తీసేసుకోండి. నీకు తెలుసు నువ్వు ఎవరికి ఎదురాడుతున్నావు. తెలియదని నేను చెప్పాలా వచ్చి? ఎవరితో ఎదురాడుతున్నారో ఎవరికి వాళ్ళకే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఎదురాడే స్వభావాలు ఉంటే తీసివేసుకుందుముగాక. హల్లెలూయా. సంఘములోనైనా, సమాజంలోనైనా, కాలేజీలోనైనా, స్కూల్లోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, వ్యవసాయాల్లోనైనా ఎక్కడా కూడా ఎదురాడే స్వభావం, గర్వం మనలోకి రాకుండా ఉండునుగాక. గుర్తుపెట్టుకోండి, ద మూమెంట్ వెన్ యూ హ్యావ్ ఎ ప్రౌడ్, ఏ సెకండ్ అయితే గర్వం వచ్చిందో ఆ సెకండ్ నుంచి పతనం స్టార్ట్ అయినట్లు. ఏం స్టార్ట్ అయినట్లు? పతనం స్టార్ట్ అయిపోయినట్లు. అక్కడ నుంచి డిగ్రేడ్ అయిపోతాం. మనకి అప్గ్రేడ్ ఉండదే కాదు, డిగ్రేడ్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి దెబ్బలు తగులుతూ ఉంటే కూడా మనకే తెలియదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీదైనా ఎదురాడొచ్చు, కానీ అభిషేకం కలిగిన దైవజనుడి నుండి ముట్టకూడదు. ఆమేన్, హల్లెలూయా. మోషే మీద ఎదురాడారు. దేవుడు వారి కళ్ళు చూస్తుండగానే సర్వ సమాజం, ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తుండగానే వాళ్ళు ఏం చేయబడ్డారంటే భూమిలోకి మృంగివేయబడ్డారు. 32వ వచనం, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపాద్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారు చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకోవచ్చు. ఎటోళ్ళటి పారిపోయారంట. ఈ 200 మంది ఏమైపోయారు? మొత్తం పరుగు తీశారు, రన్నింగ్ రేస్ లాగా మొత్తం పారిపోయారు. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చి, ఈ 250 మందిని కూడా ఏం చేసింది? కాల్చి అగ్నికి ఆహుతైపోయింది. మనం సేవ చేస్తున్నామంటే, దేవుని ఆరాధిస్తున్నామంటే చాలా భయము కలిగి మనం భక్తి చేయదుముగాక. అంత్య దినాల్లో ఉన్నాం. చెప్పండి, చదువుకున్న ఏ దేశాల మధ్య? ఇశ్రాయేలు, ఇరాను, తర్వాత దుబాయ్, వాళ్ళ మీద ఆల్రెడీ దాడులు జరుగుతున్నాయి. మీకు విషయం తెలుసా? ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అంటే మనం మామూలుగా ఉన్నాగా మనకేం కాదు అనుకుంటున్నాం. మనం ఇప్పుడు పెరిగితే చూడండి రేట్లు. చాలా భయం కలిగి జాగ్రత్తగా మనము జీవితాల్లో అడుగులు ముందుకు వేయదుము కాక. ఇదంతా ఇప్పుడు వీళ్ళు ఏమన్నా నరహత్య చేశారా? చెప్పండి, అయిపోయింది వాక్యం. వీళ్ళు ఏమన్నా నరహత్య చేశారా? ఎవరిని ఏమన్నా తిట్టారా? లేదంటే ఏదైనా భయంకరమైనటువంటి పాపాలు ఏమైనా చేశారా? వీళ్ళు చేసింది ఏంటి చెప్పండి? వీళ్ళు చేసిన పని ఏంటి? ఒక దైవజనుడికి ఎదురు తిరిగారు. ఏమైపోయారు? నశించిపోయారు. సరే, కాసేపు దైవజనుడిని పక్కన పెట్టండి. నీకు దేవుడు నీకు ఒక కుటుంబం ఇచ్చాడు కదా. నీ కుటుంబానికి ఒక యజమానుడు ఉన్నాడా? ఒక యజమానురాలు ఉందా? మన కుటుంబంలో మనం ఏం చేయాలి? లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. ఆ కుటుంబం ఎవరైతే ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరి మాట ఎదురాడకుండా
గొడవలు పడకోకుండా, చిరాకులు పడుకోకుండా ఉంటారో వాళ్ళని దేవుడు దీవెత్తాడు. ఆమెను చెప్పుకోండి. మారుదుముగాక. మార్పు రావాలి, మార్పు కావాలి, నువ్వే తెచ్చుకోవాలి మార్పు. నీ కుటుంబం ఉన్న మార్పు ఎవరు తెచ్చుకోవాలి? నువ్వే తెచ్చుకోవాలి. ఆ విధంగా ప్రభు మనకి ఎదురడే స్వభావాలు తీసివేసి లోబడే స్థితి దేవుడు మనందరికీ దయచేయను గాక. భూమిలోకి వెళ్ళకముందే క్రితమే భూమి మీద బతుకుండగానే మార్పు చెందుదుము గాక. నెరవేర్చిన భూమి మీద నొక్కిన పెట్టండి అంటారు వాళ్ళకి. అగ్ని కోపం దేవుని కోపం పెట్టండి చూడండి. ఇప్పుడు మామూలుగా చిన్న డోరు తెలియకుండా ఎప్పుడన్నా డోరు మధ్య నిలబడి టంటి ఎట్టుంటుందనా, ఆ నొప్పి ఎక్కడికి వెళ్ళిద్ది? ఇక్కడికి కదా. లేదా ట్రై చేసి చూడండి ఇంటికి వెళ్ళాక చిన్నగా ఎంత ఇదిగో అబ్బా ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా నొప్పి. అలాంటిది ఒక మనిషిని భూమి నొక్కేది ఎట్లా చెప్పండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఆదాము హవ్వ దేవునికి ఎదురాడి శాపగ్రస్తులుగా మారారు. కయ్యూను ఎదురాడి శాపగ్రస్తుడుగా మారాడు. కోరాహు తన కుటుంబం దైవజనుడైన మోషేకు ఎదురాడి భూమిలోకి వెళ్ళిపోయారు. భూమి నెరవిడిచి వారిని మృంగివేసింది. ఈ రోజున దేవుని అభిషేకం కలిగినటువంటి వ్యక్తులకి ఎదురు మాట్లాడుతున్నవేమో, సంఘములో దైవజనుడికి ఎదురాడుతున్నవేమో, కుటుంబంలో ఉన్న ఒక క్రమానికి ఎదురాడుతున్నవేమో, జాగ్రత్త. ఈరోజు నీతో నాతో దేవుడు తన వర్తమానం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, నాలో ఎదురాడే స్వభావం ఉంటే తీసివేయండి ప్రభువా. ఎదురాడే స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. నా గర్వాన్ని బట్టి నన్ను క్షమించండి. ఈ రోజున చాలా మంది సంఘంలో దేవుని క్రమాలకి లోబడతలేదు. ఎవరిష్టం వచ్చినట్లుగా వారు భక్తి చేసుకుంటున్నారు. ఎవరికి నచ్చినట్లుగా వారు భక్తి చేసుకుంటున్నారు. అది క్షేమం కాదు ప్రియ సహోదరి సహోదరుడా. ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు. దయచేసి లోబడే స్వభావాలను దయచేయండి. మాట వినే స్వభావం దయచేయండి ప్రభా. ఒకవేళ ఆ క్షణంలో ఇదిగో మోషే రమ్మన్నప్పుడు వారు వచ్చుంటే ఆ ఘోరమైన శిక్ష వారు తప్పుకునేవారయ్యా. 250 మంది అగ్నిలో కాలిపోతే కోరాహులు అయ్యా భూమి నొక్కేసింది ప్రభా, నెరలు విడిచి ప్రాణంతో మింగేసింది నా తండ్రి. దయచేసి నాయన ఎక్కడైనా నా జీవితంలో నాకు కలిగిన దాన్ని బట్టి కానీ, లేని దాన్ని బట్టి కానీ, ఉన్న దాన్ని బట్టి కానీ నాలో ఉన్న కోపం చచ్చిపోవును గాక, ఎదురాడే స్వభావం పోవును గాక. మార్చండి ప్రభా, మార్చండి నాయన, మార్చండి, సరిచేయండి. దీనత్వపు స్థితిలోకి తీసుకురండి ప్రభా, తగ్గింపు స్థితిలోకి తీసుకురండి నాయన. వ్యతిరేక స్వభావం, వ్యతిరేకమైన చూపు, మంచికి భిన్నంగా ప్రవర్తిస్తూ ప్రేమతో ఉండాల్సింది పోయి కోపాలు పడుతూ, ద్వేషాలు పడుతూ, అసూయ పడుతూ. అసూయ, ఒక వ్యక్తి అభివృద్ధి అయితే అసూయ, ఒకళ్ళు బాగుపడితే వాడవలేని తత్వము. మందిరానికి వచ్చిన మాలో కూడా మార్పు లేకపోతే ఇక మాకు మందిరానికి రాని వారికి పెద్ద తేడా ఏముంది ప్రభువా? తేడా ఏముంది నా తండ్రి? వారు ఎదురాడిన వారు మామూలు వాళ్ళు కాదు, లేవి గోత్రికులు ప్రభువా. సేవలో ఉన్నటువంటి వారు నాయన దయచేసి జ్ఞాపకం చేసుకున్నాను. ఉగ్రత నా పైకి దిగి రాకముందే, నా కుటుంబం మీదకి దిగి రాక మునిపే నేను మారతానయ్యా. నా గర్వాన్ని తీసేసుకుంటాను ప్రభువా. కోపం అనేది నా స్వభావం అయి ఉండొచ్చు, ఆ స్వభావాన్ని నేను మార్చుకుంటానయ్యా. ఈగో అది నా క్యారెక్టర్ అయి ఉండొచ్చు నా తండ్రి, కానీ దాన్ని నేను తీసేసుకుంటున్నాను ప్రభువా. చెప్పండి, నోరు తెరిచి మాట్లాడండి. ఈగో అది నాలో ఉండటానికి వీలేదు ప్రభువా. తీసివేయండి ప్రభువా, తీసివేయండి. లోబడే స్థితిగతులను మీరు దయచేయండి ప్రభువా. దైవజనుడు మాట వినే సంఘంగా చేయండి నా తండ్రి. పరిస్థితుల్ని అర్థం చేసుకునే మనసును దయచేయండి. ఎదుటి వారిని ప్రేమించే మనసును దయచేయండి నాయన.
ఈ రోజున చాలామంది సంఘ బిడ్డలు వివిధ పనుల్లో ప్రయాణాల్లో బయటకు వెళ్ళారు, క్షమించండి. మరొక సమయము అవకాశమును వారికి దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా.